హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న వారు మరి ప్రాక్టీస్ టెస్ట్ ఈరోజు ఒకసారి చూసినట్లయితే ఇందులో సుమారు 30 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే 30 క్వశ్చన్స్ 30 మినిట్స్లో ఒకసారి పరిశీలన చేయండి. ఇందులో కూడా ఇంపార్టెంట్ బిట్స్ పడడానికి అవకాశం ఉంది. ఏపీ టెట్ సైకాలజీ పెడగాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ క్వశ్చన్స్ ఇవి. ఈక్యూ చూడండి, ఈక్యూ అంటే మనకి ఎడ్యుకేషనల్ కోషియంట్ కాకుండా ఈక్యూ అంటే ఎమోషనల్ క్యూషెంట్. ఎమోషనల్ క్యూషెంట్ అంటే ఒకసారి మనం చూసినట్లయితే ఈక్యూ అంటే ఎమోషనల్ క్యూషెంట్. ఇది ఒక వ్యక్తి తమలోని మరియు ఇతరుల ఉద్వేగాలకు అర్థం చేసుకొని వాటిని నియంత్రించగలిగే సామర్థ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి మనకి ఇది ఎమోషనల్ క్యూషెంట్గా దీన్ని మనం గుర్తించాలి. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞ ఉద్యమ చూడండి, ప్రజ్ఞ ఉద్యమ పితామహుడు అని ఎవరిని పేర్కొనవచ్చు? చూడండి, ఇది ప్రజ్ఞ ఉద్యమ పితామహుడు అంటే మనకు తెలుసు కాబట్టి ఇది ప్రజ్ఞ ఉద్యమ స్పియర్స్మెన్ గాల్టన్ ధారణ బినే అనేది దీనికి సరైన జవాబుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ప్రజ్ఞా పితామహుడు అనేది బినే ఎందుకైంది ఒకసారి మనం వివరణ చూద్దాం. ప్రజ్ఞ ఉద్యమ పితామహుడు బినే పేర్కొనవచ్చు. అయితే అతను మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించాడు. దానివల్ల ప్రజ్ఞా శాస్త్రీయంగా మాపనం చేసే ఉద్యమం మొదలైంది. కాబట్టి దీన్ని మనం బినేగా గుర్తించడం అవసరం ఉంది. అలాగే మూడో ప్రశ్న చూద్దాం. థర్డ్ క్వశ్చన్. అమెరికాలోని కల్లికా కుటుంబం లక్షణాలు మీద పరిశోధన చేసిన వారు ఎవరు? అమెరికాలోని కల్లికా కుటుంబంపై పరిశోధన చేసినటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ ఫ్రాన్సిస్ గాల్టన్ కాదు, గోడార్డ్ చూసినట్లయితే మరి ఆన్సర్ గోడార్డ్ అనేది సరైన జవాబుగా గుర్తించండి. చూద్దాం. గోడార్డ్ అనేది అమెరికాలోని కల్లికా కుటుంబం లక్షణాలపై మీద పరిశోధన చేసిన వ్యక్తి కాబట్టి గోడార్డ్. ఎందుకు గోడార్డ్ అయింది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే పరిశీలనలో అమెరికాలో కల్లికా కుటుంబ లక్షణాల మీద పరిశోధనలు చేసిన వారు హెన్రీ హెచ్ గోడార్డ్. అయితే ఆయన కుటుంబంలోని రెండు శాఖలను అధ్యయనం చేసి మేధోపరమైన బలహీనతలు, అవరోధన ప్రవృత్తి వంటి లక్షణాలు తరతరాలకు అనుగుణంగా సంక్రమిస్తాయని నిరూపించారు. కాబట్టి ఇది మన గోడార్డ్ అనేటువంటి సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. అలాగే 4వ ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్. వెనుకబడిన విద్యార్థులకు సహాయాన్ని అందించడంలో ఉపాధ్యాయుడి పాత్ర. చూడండి, వెనుకబడినట్టి విద్యార్థులకు సహాయం చేయడం అంటే ఇది ఏ విధమైన పాత్ర వస్తుంది? మార్గదర్శకుడు, సలహాదారుడు, బోధకుడు, మిత్రుడు, ఇవన్నీ కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనకి వెనుకబడిన విద్యార్థికి సహాయం అందించడం అనేది ఇది మార్గదర్శకుడు అవుతుంది. ఒక డాక్టర్ లాగా, ఒక మంచి సలహాదారులాగా కాకుండా ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లో మార్గదర్శకుడు ఏ ఆప్షన్ అనేది రైట్ వస్తుంది చూద్దాం. ఏ మార్గదర్శకుడు ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసుకున్నట్లయితే వెనుకబడిన విద్యార్థులకు ఆ సహాయాన్ని అందించడంలో ఉపాధ్యాయుడి పాత్ర మార్గదర్శకుడు విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపించి వారి సామర్థ్యాలను గుర్తించి వారిని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. 5వ ప్రశ్న చూసినట్లయితే నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే వికాసాలు ఏవి అంటే సామాజిక సాంస్కృతిక వికాసం, అలాగే ఒకటి సామాజిక సాంస్కృతిక వికాసం, అలాగే సంజ్ఞానాత్మక వికాసం, అన్నీ, ఉద్వేగ వికాసం. ఇక్కడ మనకు అనేది చివరినిచ్చాడు కాబట్టి ఇది సరైనటువంటి జవాబు చూసినట్లయితే డి అంటే అన్నీ అనేది చూద్దాం. డి. చూడండి, నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే వికాసాలు ఏమంటే ఇవన్నీ అంటే సామాజిక సాంస్కృతిక వికాసం, అలాగే ఉద్వేగ వికాసం, సంజ్ఞాన వికాసం, ఇవన్నీ కూడా నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకు ఇది అయింది అనేది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్లో నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలలో సామాజిక సాంస్కృతిక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం మరియు ఉద్వేగ వికాసం వంటివి ముఖ్యమైనవి. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యొక్క నైతిక వివేచన అతని సంజ్ఞానాత్మక వికాస స్థాయిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సమాజం, సంస్కృతి మరియు ఉద్వేగ నియంత్రణ కూడా నైతిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇవన్నీ సరైనవే. రైట్. తర్వాత 6వ ప్రశ్న చూద్దాం. పర్సోనా అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పర్సోనా అంటే వైఖరులు, వ్యక్తిత్వం, ప్రజ్ఞ, ముసుగు. పర్సోనా అంటే మనకు సరైన జవాబు ముసుగు. రైట్ అనేది చూద్దాం. ముసుగు అనేది పర్సోనా అంటే ముసుగు అనేది రైట్ ఎందుకు అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే
చూడండి పర్సోనా అనేది లాటిన్ పదం. చూడండి పదం కూడా మీరు గుర్తుంచుకోవాలి. లాటిన్ పదం. ముసుగు లేదా ముఖం ఈ పదం మూర్తిమత్వానికి సంబంధించింది. ఇది ఒక వ్యక్తి సమాజంలో ప్రవర్తించే బాహ్య ప్రవర్తనకు సూచిస్తుంది కాబట్టి ఇది ఏ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. 7వ ప్రశ్న చూద్దాం. 7th క్వెషన్. చూడండి మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ డబ్బు సంపాదించిన ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు వ్యాఖ్యత అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకుండా కొంత సమయం తీసుకొని గుర్తుకు తెచ్చుకొని చెప్పాడు. అయితే దానికి కారణమైన మాసు అచిత్తు అచేతనం. చూడండి అచిత్తు, చేతనం, ఉపచేతనం, అధ్యాహం. ఇక్కడ 7 ప్రశ్నలకి సరైనటువంటి జవాబు చూసినట్లయితే ఉపచేతనం. ఉపచేతనం అంటే ఆలోచించుకొని కొంచెం సమయం ఎప్పుడైతే తీసుకున్నాడో అది ఉపచేతనం వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి ఇది మన సి అనేది సరైనటువంటి జవాబు గుర్తించవలసిన అవసరం ఉంది. చూద్దాం. ఎస్, సి అనేది సరైనటువంటి జవాబు. ఇది ఎందుకయింది ఒకసారి వివరణ చూసినట్లయితే వ్యాఖ్యత అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకుండా కొంత సమయం తీసుకొని గుర్తుకు తెచ్చుకొని చెప్పడం ఉపచేతనం అనే మనసులో భాగం వల్ల జరుగుతుంది. ఉపచేతనం అనేది చేతనం మరియు అచేతనం మధ్య ఉండే భాగం. చూడండి చేతనం మరియు అచేతనం మధ్య ఉండేటువంటి చేతనమే ఉపచేతనం. కాబట్టి ఇందులో సమీప కాలంలో జరిగిన విషయాలను నిక్షిప్తమై ఉంటాయి. వీటిని కొంత ప్రయత్నం ద్వారా గుర్తుకు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇది మనకి సరైన జవాబు వచ్చేసి ఉపచేతనం. రైట్. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ పెట్టడానికి అవసరం ఉంటుంది. రైట్. 8వ ప్రశ్న చూసినట్లయితే విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే స్థాపితమైన నిర్వహణలో ఉన్న పాఠశాల విషయాల్లో ప్రామాణికులను పాటించేందుకు ఇచ్చే గడువు ఎన్ని సంవత్సరాలు? చూడండి విద్యా హక్కు చట్టం ఇది మెథడ్స్లో వస్తుంది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే స్థాపితమైన నిర్వహణలో ఉన్న పాఠశాల షెడ్యూల్ ప్రామాణికలకు పాటించేందుకు కృషి ఎన్ని గడువు అనేది అడిగింది. ఇక్కడ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఇక్కడ చూసినట్లయితే సరైనటువంటి జవాబు మనకి బిఏలో ఏదోటి అంటే బి అనేది 3 సంవత్సరాలు ఎటు అవుతుంది ఇది చూద్దాం. ఎస్, 3 సంవత్సరాలు. గడువు అనేది ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందంటే 3 సంవత్సరాలు ఇచ్చింది. ఒకసారి వివరణ చూసినట్లయితే వివరణ ఎక్స్ప్లెనేషన్. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే స్థాపితమైన నిర్వహణలో ఉన్న పాఠశాల షెడ్యూల్లో ప్రామాణికాలను పాటించేందుకు ఇచ్చే గడువు 3 సంవత్సరాలు. కాబట్టి మనకి విద్యా హక్కు చట్టంలోనే 3 సంవత్సరాలు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సరైన జవాబు వచ్చేసి 3 సంవత్సరాలు. తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. 9th క్వశ్చన్. తండ్రి జేబులో నుంచి డబ్బులు తీయడం వల్ల శిక్ష లభిస్తుందని గ్రహించిన నిత్య అనే విద్యార్థిని కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందింది? చూడండి తండ్రి జేబులో నుంచి డబ్బులు తీయడం వల్ల శిక్ష లభిస్తుంది అంటే శిక్ష పడుతుంది అని గమనించింది. అయితే అది ఎందులోకి వెళ్తుంది అని ఇక్కడ మనం చాలా చక్కటి ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఇది నోట్ డౌన్ చేయండి. ఇది సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ, పూర్వ సంప్రదాయ స్థాయి అంటే ఇది పూర్వ సంప్రదాయ స్థాయిలోకి వెళ్తుంది. ఇది చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్ అయింది. ఇది ఒకసారి వివరణ చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్లో నిత్యం తన తండ్రి జేబుల నుంచి డబ్బులు తీస్తే శిక్ష పడుతుంది. చూడండి నిత్య అనే తన తండ్రి జేబుల నుంచి డబ్బులు తీస్తే శిక్ష పడుతుందని భయపడడం కోల్బర్గ్ సిద్ధాంతంలోని పూర్వ సంప్రదాయ స్థాయికి చెందుతుంది. అయితే ఈ దశలో పిల్లలు నైతికత పూర్తిగా శిక్షకు భయపడడం మరియు ప్రతిఫలం పొందడంపై ఆధారపడి ఉంటుందని నిత్య డబ్బులు తీయకపోవడం వెనుక ఆమె వ్యక్తిగత విలువలు కాకుండా శిక్షా భయం ప్రధాన కారణం. రైట్. ఈ విధంగా చూసినట్లయితే మనకి సి అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 10వ ప్రశ్న చూద్దాం. 10th క్వశ్చన్. స్వప్న విశ్లేషణ గ్రంథకర్త ఎవరు? చూడండి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త ఎవరు? ఆల్పోర్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్, కార్ల్ జంగ్. ఇక్కడ మనం 10వది సరైన జవాబు చూసినట్లయితే సిగ్మండ్ ఫ్రాయిడ్. స్వప్న అంటే కళలకి మరి విశ్లేషణ చేసినటువంటి వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. మనం ముందే ఇది చదువుకున్నాం, దీని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్ రాంగ్ అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. రైట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ రైట్ అయింది. ఒకసారి మనం వివరణ కూడా చూద్దాం ఎందుకు రైట్ అయిందో. స్వప్న విశ్లేషణ అనే గ్రంథాన్ని రచించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ గ్రంథంలో కళలు అనేవి ఒక వ్యక్తి యొక్క అణచివేయబడిన కోరికలు, ఆలోచనలు మరియు
భావాలను అచేతనంలో మన నుంచి బయటకు తీసుకొస్తాయని ఆయన వివరించాడు. కాబట్టి మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది స్వప్న విశ్లేషణ గ్రంథకర్త ఎవరు అంటే మనం సిగ్మండ్ ఫ్రాయిడ్‌గా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం. 11థ్ క్వెషన్ చూడండి. 11థ్ క్వెషన్‌లో ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై వాట్సన్ ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండా అతడికి తీవ్రమైన జ్వరం రావడంతో పరిశోధన మధ్యలోనే ఆగిపోయింది. అయితే అకస్మాత్తుగా జ్వరం రావడం ఏ చరం? చూడండి అకస్మాత్తుగా అనేటువంటి జ్వరం రావటంలో ఇది ఎటువంటి చరం అనేది అంటే స్వతంత్ర చరం, పరతంత్ర చరం, అలాగే మధ్యస్థ చరం, జోక్య చరం. చూడండి అనుకోకుండా హఠాత్తుగా జరిగేటువంటి పరిణామం ఏదైతే ఉందో అది స్వతంత్ర చరం రాదు, పరతంత్ర చరం కూడా రాదు, అలాగే జోక్య చరం కూడా రాదు. అది మధ్యస్థ చరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పని అనేది కార్యం అనేది మనకి అకస్మాత్తుగా జరిగింది. అది ఎప్పుడైతే అకస్మాత్తుగా తెలియకుండానే వస్తుందో అది మధ్యస్థ చరంలో వస్తుంది. కాబట్టి మనం సి ఆన్సర్ అనేది చూద్దాం రైట్ రాంగో. యెస్ రైట్ అయింది. ఒకసారి వివరణ చూసినట్లయితే ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ప్రణాళికలోని లేని ఊహించని పరిస్థితుల వల్ల ప్రయోగ ఫలితాలు ప్రభావితం అయితే ఆ కారకాలకు మధ్య చరాలు లేదా జోక్య చరాలు అని అంటారు. అయితే ఇక్కడ వాట్సన్ ప్రయోగంలో శిశువు అనుకోకుండా జ్వరం రావడం అనేది మధ్యస్థ చరం. ఇది ప్రయోగం యొక్క ఫలితాలపై ప్రభావితం చూపుతుంది లేదా ప్రయోగాన్ని నిలిపేలా చేస్తుంది. కాబట్టి దీనికి సరైన జవాబు వచ్చేసి మధ్యస్థ చరంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రైట్. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. కౌమార దశ అన్ని దశల్లోకెల్లా ముఖ్యమైనది. ఈ దశ ఒత్తిడి, కలత, ప్రయాస, జగడాలతో కూడుకున్నది అని వివరించింది ఎవరు? చూడండి కౌమార దశ ఒత్తిడి, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నది ఎవరు అని మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేయండి. ఎవరు అంటే హల్ అనేది రైట్ అవ్వచ్చు. వైగటస్క్, జీన్ పియాజే, హవింగ్ హర్బ్ కాకుండా హల్ అనేది రైట్ రాంగ్ చూద్దాం ఒకసారి. హల్, ఎస్ హల్. చూడండి కౌమార దశ అన్ని దశలో గల ముఖ్యమైనది. ఈ దశ ఒత్తిడి, కలత, ప్రయాస, జగడాలతో కూడుకునే దశ అని వివరించింది హల్. చూడండి హల్ అనేది ఎందుకు రైట్ అయిందో ఒకసారి వివరణ చూసినట్లయితే కౌమార దశను ఒత్తిడి, కలత, ప్రయాస, జగడాలతో కూడుకున్నది అని వివరించారు. మరి స్టాన్లీ హల్ ఈ దశను యువత శారీరక, మానసిక మరియు ఉద్వేగపరమైన మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగాలు, అస్థిరత మరియు సంఘర్షణలను అనుభవిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వివరణ కౌమార దశ యొక్క సందిగ్ధతతో తెలియజేస్తుంది. హల్ అంటే స్టాన్లీ హల్ అనమాట. ఓకే, స్టాన్లీ హల్ కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్నటువంటి దశ అని వివరించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ డౌన్ చేయండి. 13వ ప్రశ్న చూద్దాం. 13th క్వశ్చన్. ఈయనను శిశు మనోవిజ్ఞాన శాస్త్ర అగ్రగణ్యుడిగా అంటే పితామహుడిగా భావిస్తారు. ఎవరు? ఫ్రాయిడ్, వూంట్, స్టాన్లీ హల్, ఫ్రోబెల్. ఇక్కడ మనకి 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్లో సరైనటువంటి జవాబు చూసుకున్నట్లయితే ఫ్రాయిడ్, వూంట్, స్టాన్లీ హల్. ఇది స్టాన్లీ హల్ రైట్ ఆన్సర్. చూద్దాం. ఎస్, స్టాన్లీ హల్ రైట్ అయింది. కాబట్టి ఈయన శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, అగ్రగణ్యుడిగా భావిస్తారు. ఎవరు? స్టాన్లీ హల్. ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి స్టాన్లీ హల్కు శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి ముఖ్యంగా కౌమార మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆద్యుడిగా భావిస్తారు. ఆయన బాల్యం మరియు కౌమార దశలపై విస్తృతమైన పరిశోధనలు చేసి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి సి స్టాన్లీ హల్. రైట్. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్. వూంట్ తన ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి ఏది? చూడండి వూంట్ తన ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి ఏంటి? ఇక్కడ పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి. 14వది మనం సరైన జవాబు చూసినట్లయితే ఇక్కడ అంతఃపరీక్షణ పద్ధతి లేదా ప్రయోగ పద్ధతి. ఈ రెండిట్లో వూంట్ ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. చూడండి అంతఃపరీక్షణ అంటే మన లోపల నుంచి పరిశీలన చేయడం అనేది అంతఃపరీక్షణ పద్ధతి. వూంట్ ఎక్కువగా ఈ యొక్క పద్ధతిని ఉపయోగించారు కాబట్టి మనం సి అనేది చూద్దాం. ఎస్, అంతఃపరీక్షణ పద్ధతి. చూడండి వూంట్ తన ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి ఏది అంటే అది అంతఃపరీక్షణ పద్ధతి. ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ వివరణతో చూద్దాం. చూడండి విల్హెల్మ్ వూంట్
జర్మనీలోని మొట్టమొదటి సైకాలజీ ప్రయోగశాలను స్థాపించాడు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. జర్మనీలో ఆయన మొదట సైకాలజీ ప్రయోగశాలను స్థాపించాడు. ఇది కూడా నోట్ డౌన్ చేయండి. అతను తన ప్రయోగశాలలో అంతఃపరిశీలన పద్ధతి ఎక్కువగా ఉపయోగించాడు. ఈ పద్ధతి ద్వారా అతను మానసిక ప్రక్రియలను విశ్లేషించాడు. కాబట్టి ఇది అంతఃపరీక్షణ అనేది సరైన జాబ్‌గా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రైట్. తర్వాత 15 క్వెషన్ చూద్దాం. 15థ్ క్వెషన్. పాక్షిక సమయ ప్రత్యేక పాఠశాలలో ప్రతిభావంతులకు సంబంధించిన ఏ రకమైన విద్యా కార్యక్రమం? చూడండి. పాక్షిక సమయం. పాక్షిక సమయ ప్రత్యేక పాఠశాలలో ప్రతిభావంతులకు సంబంధించిన ఏ రకమైన విద్యా కార్యక్రమం? పాక్షిక అంటే ఇక్కడ మనకి సరైనటువంటి జవాబు చూసుకున్నట్లయితే సమృద్ధత్వం, త్వరితం, హృదీకరణ, ఉచ్చగతి. అంటే ఇది ఇక్కడ మనకి పాక్షిక సమయ ప్రత్యేక పాఠశాల అంటే ప్రతిభావంతులకు ఉపయోగపడేది ఇది సమృద్ధి మొత్తం అవుతుంది. సి అనేది సమృద్ధి మొత్తం. చూద్దాం. యెస్, రైట్ అయింది. ఇది ఎందుకు రైట్ అయిందో ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి. పాక్షిక సమయ ప్రత్యేక పాఠశాల ప్రతిభావంతులకు పార్ట్ టైమ్ స్పెషల్ స్కూల్ వాళ్ళకి ప్రతిభావంతులకు సంబంధించిన విద్యా కార్యక్రమం సందిగ్ధత్వంలో దీనిలో విద్యార్థులు సాధారణ పాఠశాలలో చదువుకుంటూనే కొంత సమయాన్ని అదనపు విషయాలు లేదా ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక పాఠశాలకు వెళ్తారు. ఇది వారి మేధో అభివృద్ధి నైపుణ్యాలకు పెంపునకు తోడ్పడుతుంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి సిగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 16 క్వెషన్ చూద్దాం. 16థ్ క్వెషన్. చూడండి. ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందా అనే సామెత పోలిక గల సిద్ధాంతం ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఇస్తుంటారు కాబట్టి ఇది కూడా నోట్ డౌన్ చేయండి ఒకసారి. ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందా అనేటువంటి సామెత ఇది పరిశీలన అభ్యాసన సిద్ధాంతం లేదా యత్నదోష సిద్ధాంతం లేదా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అంటే ఇది ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందా అనేది పరిశీలన అభ్యాసన సిద్ధాంతం కింద వస్తుంది. చూద్దాం రైట్ రాంగో. ఎస్, రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ కూడా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. పరిశీలన సిద్ధాంతం అనేది చూడండి. ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందా అనే సామెత పోలిక గల సిద్ధాంతం. చూడండి. ఇది పోలిక గల సిద్ధాంతం కాబట్టి ఈ పరిశీలన అభ్యాసం సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లలు పెద్దల ప్రవర్తనను పరిశీలించి దాన్ని అనుసరిస్తారు. ఈ సామెతలో ఆవు చేసే పనిని చూసి దూడ కూడా అదే పని చేస్తుంది. కాబట్టి ఇది పరిశీలనాభ్యాసన సిద్ధాంతం సరైనటువంటి జవాబుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత 17వ క్వెషన్ చూద్దాం. 17థ్ క్వెషన్. పూర్వ వికాసంపై తర్వాతి వికాసం ఆధారపడటాన్ని సమర్థించే వికాస నియమం ఏది? చూడండి. పూర్వ వికాసంపై తర్వాతి వికాసం ఆధారపడటాన్ని సమర్థించే వికాస నియమం ఏది అంటే సరైన జవాబు వచ్చేసి వికాసం క్రమబద్ధమైంది. చూడండి. పూర్వం అంటే ముందు నేర్చుకునే వికాసం తర్వాత వికాసంపై ఆధారపడటాన్ని వికాసం క్రమబద్ధమైంది. ఎందుకంటే ఆ వికాసాలన్నీ కూడా ఒక అండర్‌స్టాండింగ్‌లో లైన్‌గా వెళ్ళడం అనేది ఒక క్రమంగా ఒక డిసిప్లిన్ పాటించడం అనేది క్రమగతమైంది. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబుగా చూద్దాం. రైట్. సి. చూడండి. క్రమబద్ధమైంది అనే వికాస నియమం ప్రకారం వికాసం అనే ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతుంది. ఒక దశలో వికాసం తర్వాత దశ వికాసానికి పునాదిగా పనిచేస్తుంది. ఉదాహరణకు పాకడం నేర్చుకున్న తర్వాత నేను నడవడం నేర్చుకోవడం ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. కాబట్టి ఇది వికాసం క్రమబద్ధమైంది. ఒక ఆర్డర్‌లో వెళ్తుంది. కాబట్టి ఇది సి అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 18వ క్వెషన్ చూద్దాం. 18థ్ క్వెషన్. వికాస లక్షణం కానిది. చూడండి. వికాస లక్షణం ఏది అని అడగొచ్చు. వికాస లక్షణం కానిది కూడా అడుగుతుంటాడు. కాబట్టి వికాస లక్షణం కానిది అనేది మనం ఇక్కడ వికాస లక్షణం కానిది అంటే వికాస లక్షణం ఉన్నాయి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానిది ఒకటే ఉంది. ఏంటది? కానిది అనేది తిరోగమన మార్పు లేదా క్రమబద్ధమైంది కాకుండా ఇది క్రమబద్ధమైంది అనేది వికాస లక్షణమే. దిశాయాతం కూడా వికాసం అనేది కూడా వికాస లక్షణమే. అలాగే పురోగమనం కూడా వికాస లక్షణం. ఇది తిరోగమన మార్పు అనేది మాత్రమే వికాస లక్షణం కాదు. ఎందుకు ఒకసారి చూద్దాం. రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్. వికాస లక్షణం కానిది అనేది తిరోగమన మార్పు. ఇది ఎందుకు రైట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. వివరణ చూద్దాం. వికాసం అనేది ఎల్లప్పుడూ పురోగమన మార్పు అంటే ఇది వెనక్కి వెళ్లకుండా క్రమబద్ధంగా ఒక నిర్దిష్ట దశలో ముందుకు సాగుతుంది. తిరోగమన మార్పు అంటే వెనక్కి వెళ్ళడం. కాబట్టి ఇది వికాస లక్షణం కాదు. రైట్.
ఇది సరైన జవాబు మనం తిరోగమన మార్పు. ఇది వికాస లక్షణం కాదు అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 19వ ప్రశ్న. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చూడండి, శిశువు 19వ ప్రశ్న చూద్దాం. శిశువు 18 నెలల నాటికి స్వరపేటిక తన సామర్థ్యాలను పూర్తిగా సంతరించుకున్నది. ఇది ఏ రకమైన మార్పు? చూడండి, శిశువు 18 నెలల నాటికి స్వరపేటిక తన సామర్థ్యతలను పూర్తిగా సంతరించుకుంది. అయితే ఇది ఎటువంటి మార్పు అని అడుగుతున్నాడు. ఎటువంటి మార్పు అంటే ఇక్కడ పరిణతి, అలాగే పెరుగుదల, వికాసం, పైవన్నీ. అంటే ఇక్కడ పరిణతి అనేది వస్తుంది. ఎస్, పరిణతి. ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి, శిక్షణ లేకుండా లేదా బాహ్య ప్రభావం లేకుండా జన్యుపరంగా నిర్ణయించబడిన వయసులో జీవిలో సహజంగా వచ్చే మార్పులనే పరిణతి అంటారు. 18 నెలల వయసులో శిశువు స్వరపేటికలో సామర్థ్యాలను పొందడం అనేది సహజంగా జరిగే శారీరక మార్పు. ఇది అభ్యసనంపై ఆధారపడదు. కాబట్టి ఇది పరిణతికి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఏ, పరిణతి. 20వ క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్ చూడండి, అయస్కాంత ఆకర్షణ వికర్షణలకు అవగాహనకు అవసరమైన ప్రజ్ఞ. చూడండి, అయస్కాంత ఆకర్షణ వికర్షణలకు అవగాహనకు అవసరమైన ప్రజ్ఞ ఏది? యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ అనేది మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు చూసినట్లయితే అమూర్త ప్రజ్ఞ. అమూర్త అయస్కాంత ఆకర్షణ వికర్షణకు అవగాహనమైన ప్రజ్ఞ ఏంటండి? అమూర్త ప్రజ్ఞ. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్. ఎందుకు రైట్ అయింది ఒకసారి వివరణ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో అయస్కాంత ఆకర్షణ వికర్షణలకు కనిపించని అమూర్తమైనవి, వీటిని అర్థం చేసుకోవడానికి అమూర్త ప్రజ్ఞ అవసరం. అమూర్త ప్రజ్ఞ ఉన్నవారు అక్షరాలను, సంఖ్యలను, సూత్రాలను మరియు భావనలతో తార్కికంగా వ్యవహరించగలరు. కాబట్టి ఇది అమూర్త ప్రజ్ఞ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 21వ క్వశ్చన్ చూద్దాం. 21th క్వశ్చన్, సరికాని దాన్ని గుర్తించండి. కింద మనకి వికాసాలు ఇచ్చాడు, 4 వికాసాలు. ఇందులోని సరికానిది గుర్తించండి అన్నాడు. మనకి సరికానిది అంటే వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. ఇది రైట్, ఇది సరైనది. వికాసం అనగా పరిపక్వత, అభ్యాసనం, సామర్థ్య విశ్లేషణ. ఇది కూడా సరైనదే. ఎందుకంటే ఇది వికాసంలో ఇది కూడా ఒక పార్ట్గానే ఉంటుంది కాబట్టి ఇది సరైనదే. అలాగే విద్యను మనోవిజ్ఞానికంగా మార్చాలి అని పెస్టాలజీ చెప్పాడు. రైటే, ఇది కూడా అతను బాగా చెప్పేది. సరైన జవాబు ఇది కూడా. 1, 2, 3 చూడండి, కింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. 1, 2, 3 ఇది డి ఆన్సర్ అనేది గుర్తిద్దాం. ఏబిసి. చూడండి, కింది వారిలో సరికాని దాన్ని గుర్తించినట్లయితే మనం 3 సరికావా ఒకసారి చూద్దాం. ఏ రాంగ్ అయింది. ఏ ఎందుకు రాంగ్ అయింది? సి కరెక్ట్ జవాబు చూసుకున్నట్లయితే డి. చూడండి, కింది వారిలో సరికాని దాన్ని గుర్తించండి అంటే ఇది వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల అనుకున్నాం, కానీ ఇది రాంగ్ అయింది. సరైన జవాబు వచ్చేసి 1, 2, 3 ఈ 3 కూడా సరికావు. సరికాని దాన్ని గుర్తించినప్పుడు ఈ 3 కూడా ఎందుకు సరికావు అనేది ఒకసారి వివరణ చూసుకుందాం. వివరణ చూడండి, ఈ ప్రశ్నలో అన్ని వాక్యాలు సరైనవే. పెరుగుదల వికాసానికి పునాది. ఈ ప్రశ్నలో అన్ని వాక్యాలు సరైనవే. పెరుగుదల వికాసానికి పునాది వికాసం, పరిపక్వత మరియు అభ్యసన ఫలితంగా వస్తుంది. పెస్టాలజీ విద్యా మనస్తత్వ శాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి సరికానిది ఏదీ లేదు, అన్నీ సరైనవే. కాబట్టి 1, 2, 3 సరైనవే పెట్టాడు. కాబట్టి మనకి ఏ ఆప్షన్ అనేది రాంగ్. కాబట్టి సరైనది అది 1, 2, 3 అన్నీ సరైనవే. రైట్. తర్వాత 22వ క్వశ్చన్ చూద్దాం. 22 క్వశ్చన్ చూడండి, వ్యక్తి ఇతరులకు ఎప్పుడు హాని తలపెట్టకుండా ఆదర్శత్వాన్ని కలిగి ఉండాలనేది మనసులోని భాగం. చూడండి, వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి హాని తలపెట్టకుండా మంచి పనులు చేయాలి, అందరితో మంచి అనిపించుకోవాలి అనేటువంటి ఉంది. అది అహం, అచిత్తు, చేతనం, సూపర్ ఈగో. చూడండి, ఎప్పుడు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. మంచి అనిపించుకోవాలి, మంచి పనులు చేయాలి, ఆదర్శవంతమైన పనులు చేయాలి, నైతిక పనులు చేయాలి అనేది ఎప్పుడు కూడా అహంలోకి రాదు. అది ఎప్పుడు కూడా సూపర్ ఈగోలో వస్తుంది. సూపర్ ఈగో. రైట్. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, సూపర్ ఈగోలో వస్తుంది. ఒకసారి మనం వివరణ చూద్దాం. వ్యక్తి ఇతరులకు ఎప్పుడు హాని తలపెట్టకుండా ఆదర్శత్వాన్ని కలిగి ఉండాలని మనసులో భాగం. సూపర్ ఈగో. సూపర్ ఈగో అనేది వ్యక్తిలోని నైతికతను, ఆదర్శాలను మరియు
అంతరాత్మను సూచిస్తుంది. ఇది ఇడ్ యొక్క కోరికలను నియంత్రించి అహానికి మార్గదర్శకత్వం ఇస్తుంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి డి సూపర్ ఇగో. తర్వాత 23 క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్. ప్యూబర్టీ అనే పదం ప్యూబర్టానా చూడండి. ప్యూబర్టీ అనే పదం ప్యూబరిటాన్ అనే పదం నుంచి వచ్చింది. ప్యూబరిటాన్ అనే ఏ భాష పదం? ప్యూబరిటాన్ అనేది ఏ భాష పదం? గ్రీకు, లాటిన్, జర్మనీ, అలాగే ఇంగ్లీష్. ఇది 23 ప్రశ్న అనేది సరైన జవాబు లాటిన్ లేదా గ్రీకు అనేది సందేహంగా ఉంది. లాటిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్యూబర్టీ అనే పదం ప్యూబర్టాన్గా వచ్చింది. లాటిన్ పదం ఇది. చూద్దాం. ఎస్, లాటిన్. ఎందుకు లాటిన్ అయిందో ఒకసారి వివరణ చూద్దాం. ప్యూబర్టాన్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఈ పదం ప్యూబర్ అనే మూలం నుంచి ఉద్భవించింది. దీని అర్థం యవ్వనం లేదా యవ్వనారంభం. ఈ పదం కోమల దశలోని శారీరక మార్పులైన లైంగిక పరిపక్వతను సూచిస్తుంది. కాబట్టి ప్యూబర్టీ అనే పదం లాటిన్ మూలాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి లాటిన్ పదం. రైట్. తర్వాత 24 క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. సుధీర్ అనే విద్యార్థి ఆటలపై ఆసక్తి చూపుతున్నాడు, సంగీతం అంటే కూడా ఇష్టపడుతున్నాడు. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి ఆ విద్యార్థిలో ఆసక్తితో పాటు ముఖ్యంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే చూడండి. సుధీర్ అనే విద్యార్థి ఆటలపై ఆసక్తి చూపుతున్నాడు, అలాగే సంగీతం కూడా ఇష్టపడుతున్నాడు. అయితే ఈ విద్యార్థి రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి అన్నప్పుడు దేన్ని ముఖ్యాంశంగా పరిగణలోకి తీసుకోవాలన్న ఇక్కడ సహజ సామర్థ్యం, వైఖరి, ప్రజ్ఞ అన్నీ. అంటే ఇది సహజ సామర్థ్యం అనేది వస్తుంది అనుకుంటున్న సహజ సామర్థ్యం. ఎందుకంటే తను సహజంగా ఏదైతే దానికి సహజంగా ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అదే అవుతుంది కాబట్టి తనది సహజ సామర్థ్యం. వైఖరి అనేది వేరు, తన యొక్క పర్సనల్గా వస్తుంది. ప్రజ్ఞ అనేది ఇది ఆలోచన వైఖరిలో వస్తుంది, అన్నీ కాదు. సహజ సామర్థ్యం ఎక్కువగా మనకు రైట్ అవడానికి అవకాశం ఉంది. చూద్దాం. సహజ సామర్థ్యం. ఎస్, సహజ సామర్థ్యం. చూడండి, ఇక్కడ సుధీర్కి ఆటలపై ఆసక్తి ఉంది, అలాగే సంగీతం కూడా ఇష్టపడుతున్నాడు. ఈ రెండింటిలో మరి విద్యార్థి ఆసక్తితో పాటు ముఖ్యంగా ఏ అంశాన్ని పరిగణించాలి, రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి అన్నప్పుడు తన యొక్క సహజ సామర్థ్యం మీదే ఆధారపడింది. కాబట్టి ఇది సహజ సామర్థ్యం ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం పరిశీలన చూద్దాం. చూడండి, సుధీర్ ఆటలపై సంగీతంపై ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి అతడిలోని సహజ సామర్థ్యం, యాటిట్యూడ్ పరిగణలోకి తీసుకోవాలి. సహజ సామర్థ్యం అనేది ఒక నిర్దిష్ట రంగంలో రాణించడానికి అవసరమైన అంతర్గత సామర్థ్యం. ఆసక్తి ఉన్నంత మాత్రాన విజయం సాధించలేడు, సహజ సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. రైట్. కాబట్టి సహజ సామర్థ్యం అనేది సరైన జవాబుగా ఎన్నుకోవడం అవసరం కూడా ఉంది. రైట్. తర్వాత 25వ ప్రశ్న. 25th క్వశ్చన్. చిన్న పిల్లలు కట్టుకునే బొమ్మరిల్లు ఏ వికాస అంశానికి చెందింది? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. నోట్ చేయండి. చిన్నపిల్లలు కట్టుకునే బొమ్మరిల్లు మరి ఏ వికాసానికి సంబంధించింది అంటే మనం ఇది వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, అలాగే శారీరక వికాసం కాకుండా ఇది మనకి సరైన జవాబు సాంఘిక వికాసం. చూద్దాం రైట్ అనేది. ఎస్, రైట్ అయింది. ఇది సాంఘిక వికాసం అనేది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసుకున్నట్లయితే, చిన్నపిల్లలు బొమ్మరిల్లు కట్టుకోవడం సాంఘిక వికాసంకు సంబంధించింది. బొమ్మరిల్లు ఆటలో పిల్లలు వివిధ కుటుంబ సభ్యుల పాత్రలను పోషిస్తూ ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు. ఈ ఆట ద్వారా వారు సామాజిక పాత్రలను, నియమాలను అర్థం చేసుకుంటారు మరియు ఇతరులతో సహకార, సంభాషణ మరియు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. రైట్. ఇది సరైన జవాబు వచ్చేసి ఏగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 26వ ప్రశ్న. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, తర్వాత 26వ ప్రశ్న. సరికాని వాక్య ఇది. చూడండి, సరికాని వ్యాఖ్య ఇందులో ఏది అని అడుగుతున్నాడు. సరికాని వ్యాఖ్య అంటే మనకి సరైన చూసిన ఆన్సర్ అనేది ప్రజ్ఞ వల్ల జ్ఞానం పొందుతాం, అలాగే జ్ఞాన స్మృతి, నైపుణ్యాలు, ప్రావీణ్యం అనేది ప్రజ్ఞ కావు. జ్ఞానం ద్వారా ప్రజ్ఞ పొందవచ్చు. ఇది సరికానిది అనేది మనకి డి ఆప్షన్ అనేది ఎక్కువగా రైట్ అవ్వడానికి అవకాశం ఉంది. చూద్దాం. ఎస్,
జ్ఞానం ద్వారా ప్రజ్ఞ పొందవచ్చు అనేది సరికాని వ్యాఖ్య. ఎందుకంటే సరికాని వ్యాఖ్య ఎందుకు అవుతుంది? ఇది ఒకసారి చూద్దాం. జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు. జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు అనేది సరికాని వ్యాఖ్య. నిజానికి ప్రజ్ఞ వల్ల జ్ఞానం పొందుతాం. కానీ జ్ఞానం వల్ల ప్రజ్ఞ పెరగదు. మరి జ్ఞానం అనేది ఒక అంతర్గత సామర్థ్యం. జ్ఞానం అనేది ఒక ఆ ప్రజ్ఞను ఉపయోగించి పొందే విషయం. కాబట్టి సరైన జవాబు డి అనేది గుర్తించవలసిన అవసరం ఉంది. 27వ ప్రశ్న చూద్దాం. చూడండి, మంచి పనులు చేసే విద్యార్థులను ఉపాధ్యాయుడు పొగుడుతున్నాడు. దీన్ని చూసిన ఒక విద్యార్థి మంచి పనులే చేస్తుంటే అది ఎందులో వస్తుంది? అంతర్దృష్టి అభ్యాసనం, సాంఘిక అభ్యాసనం, కార్యసాధక నిబంధనం, సాంప్రదాయక నిబంధనం. ఇది వస్తుంది సాంఘిక అభ్యాసనం. చూద్దాం సాంఘిక అభ్యాసనం. ఎందుకంటే కుర్రవా కుర్రవాడు వచ్చేసి సాంఘిక అభ్యాసనాన్ని దీన్ని ఎక్కువగా చూద్దాం. సాంఘిక అభ్యాసనం. ఎస్, సాంఘిక అభ్యాసనం ఎందుకు రైట్ అయింది? ఒకసారి వివరించుకున్నట్లయితే, ఒక విద్యార్థి మంచి పనులు చేసే విద్యార్థులను చూసి తాను కూడా మంచి పనులు చేయడం సాంఘిక అభ్యాసనం, సోషల్ లెర్నింగ్. బండూరా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లలను ఇతర ప్రవర్తనలను పరిశీలించి దాన్ని అనుసరిస్తారు. రైట్. తర్వాత 28 ప్రశ్న చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలందరికీ సత్య హరిశ్చంద్రుడి నాటకాన్ని చూపించి అతడి గుణగణాలను వివరించాడు. దీని ద్వారా ఆ ఉపాధ్యాయుడు పిల్లల నుంచి ఏ వికాసాన్ని ఆశిస్తున్నాడు? ఇది నైతిక వికాసం అవుతుంది. చూద్దాం. నైతిక వికాసం, ఉద్యోగ వికాసం, అలాగే సాంఘిక వికాసం, అలాగే మానసిక వికాసం. ఏ అనేది రైట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎస్, నైతిక వికాసం. చూద్దాం నైతిక వికాసం రైట్ అవ్వడం అనేది. ఉద్యోగ వికాసం కూడా అవ్వచ్చు, ఉద్యోగ వికాసం కాదు, సాంఘిక వికాసం కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయుడు పిల్లలందరితో సత్యం మంచి పనులు చేయాలి అనేది ఆదర్శాలతో కూడుకుని ఉండేది కాబట్టి ఇది నైతికంలో వస్తుంది. కాబట్టి చూద్దాం. ఎస్, రైట్ అయింది. మరి సత్యహరిశ్చంద్రుడి గుణగాలను వివరించి దాని ద్వారా పిల్లల్లో నిజాయితీ మరియు ధర్మం వంటి విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుడు ఆశించే నైతిక వికాసం అనేది ఒక వ్యక్తి ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి నైతిక వికాసం అనేది గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 29వ ప్రశ్న. చూడండి, కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం ఏ వికాసంపై ఆధారపడి ఉంటుంది? చూడండి, కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం ఏ వికాసంపై ఆధారపడి ఉంటుంది అనేది ఇది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుందండి. సంజ్ఞానాత్మక వికాసం మీద ఇది ఎందుకు ఆధారపడి ఉంటుంది? ఒకసారి ఇది రైట్ రాంగ్ అనేది ఒకసారి చూద్దాం. ఎస్, రైట్. చూడండి, బి ఆన్సర్ రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది? మరి వ్యక్తి కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం అంటే మంచి పనుల వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకు ఆధారపడి ఉంటుంది అనేది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే, కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క నైతిక వివేచన అతని మానసిక ఆలోచన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని మరి ఆయన పేర్కొన్నారు. సంజ్ఞానాత్మక వికాసం మురుగ్గా ఉంటే నైతిక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పరిణతి ఉంటుంది. రైట్. తర్వాత 13th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 30 ప్రశ్న. చూడండి, ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడానికి జోక్యాచరాలను అదుపులో ఉంచలేనని అనుకున్నప్పుడు ఏ సమూహాలకు సభ్యులు కేటాయిస్తాడు? ఇది యాదృచ్ఛిక సమూహ పద్ధతి. ఇది యాదృచ్ఛిక సమూహ పద్ధతి అవుతుంది. అలాగే నియంత్రణ సమూహ పద్ధతి, ప్రయోగ సమూహ పద్ధతి, పైవన్నీ. చూడండి, అన్నిటి కాదు కానీ యాదృచ్ఛిక సమూహ పద్ధతి. చూద్దాం. ఎస్, ఏ అనేది ఎందుకు రైట్ అయిందో ఒకసారి మనం వివరణ చూద్దాం. ప్రయోగ పద్ధతిలో జోక్యచరాలను నియంత్రించేటప్పుడు పరిశోధకుడు యాదృచ్ఛిక సమూహ పద్ధతిని ఉపయోగిస్తాడు. ఈ పద్ధతిలో విద్యార్థులను అకస్మాత్తుగా ఎలాంటి నియమాలు లేకుండా యాదృచ్ఛికంగా ప్రయోగాత్మకంగా లేదా నియంత్రణ సమూహాలకు కేటాయిస్తారు. దీనివల్ల ప్రతిభ, నైపుణ్యాలు వంటి జోక్యచరాలు మరి ప్రభావం అన్ని సమూహాల మధ్య సమానంగా పంపిణీ అవుతుంది. మరి ప్రయోగం యొక్క ఫలితాలు మరింత విశ్వసనీయంగా ఉంటాయి. కాబట్టి ఇది
యాదృచ్ఛిక సమూహ పద్ధతి అనేది సరైనటువంటి జవాబు. చూడండి, ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్‌లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడానికి జోక్యచాలను అదుపులో ఉంచలేరని అనుకున్నప్పుడు, మరి ఎటువంటి సమూహాల సభ్యులను కేటాయిస్తాడు అనేది, ఏ సమూహాల సభ్యులను కేటాయిస్తాడనేది యాదృచ్ఛిక సమూహ పద్ధతి. ఇది ఏ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి అనేకటువంటి వీడియోస్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.